హలో ఫ్రెండ్స్, ఈరోజైతే 5:40కే లేసాను. ఎందుకంటే మా నాన్నగారు లేవ ముందుకే అన్ని పనులు చేసుకుందాం అనుకున్నా. కానీ నేను లేసాక వాడు కూడా నా వెనకాల లేచి వచ్చాడు. ఇక ఏం చేస్తాం, పక్కన కూర్చోబెట్టుకొని అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇదైతే కొంచెం రాగుల పిండి మిగిలిపోయింది, దోశల పిండితో అయితే ఇడ్లీలు చేస్తున్నా. ఇదైతే సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే భయపడుకుంటూ చేసా, ఎందుకంటే టైం వేస్ట్, పిండి వేస్ట్ ఎలా అని. ఫస్ట్ అయితే ట్రై చేసి చూద్దాం ఎలా వస్తాయి అని అయితే చేశాను. కానీ మనం ఇడ్లీ రవ్వతో చేస్తే ఎలా వస్తాయో అలానే వచ్చాయి, పొంగుకుంటూ చాలా బాగా. ఇడ్లీలకి దోశలకి సపరేట్ నానబెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇట్లా దోశల పిండితోనే మనం ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు, మంచిగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. అంటే నేను కూడా యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. మా నాన్నగారు నేనైతే ఫ్రెష్ అప్ అయినా, ఇక వానికి తినిపించుకుంటూ నేను కూడా తింటాను. ఇవైతే రాగి ఇడ్లీలు, మినపప్పు, పెసర్లు, బియ్యంతో దోశల పిండి అయితే చేసుకున్నాను. వాటితోనే ఇడ్లీలు అయితే ఇప్పుడు ప్రిపేర్ చేశాను. ఇడ్లీలు, దోశలు ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా తింటాడు, కానీ అన్నం అయితే తినడు. ఇక ఇడ్లీలు చేశా కాబట్టి వాడు తింటాడు, లేకుంటే తినడు.